అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు. మీ నిజాయితీ, నిబద్ధత కారణంగా అందరూ మిమ్మల్ని విశ్వసించి ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాయామం చెయ్యడం ద్వారా శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సాంకేతిక పరికరాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కంప్యూటర్ లేదా ఫోన్ ఆకస్మికంగా మొరాయించవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. అవి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. చిన్న విషయాలకే పెద్ద వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. దైవ సంబంధిత కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ క్రియలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. మీ సంబంధాలు స్ట్రెంథెన్ అవుతాయి. మీరు అందరితోనూ సఖ్యతగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటారు. జల వనరుల సద్వినియోగం వల్ల ప్రయోజనం పొందుతారు. నీటి సమస్యలు తీరతాయి. మీరు ఈరోజు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు చేసే మంత్ర పఠనం మీకు మానసిక ప్రశాంతతను, శక్తినిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పరిచయాల ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు. మీరు ఈరోజు పూర్తి ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈ వేడుకలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కెరియర్లో ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ స్టార్టప్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వరు. నిధుల కొరత ఏర్పడుతుంది. సహోద్యోగుల మధ్య విభేదాల కారణంగా స్టార్టప్ పురోగతి నిలిచిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. మీ కెరియర్లో ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ స్టార్టప్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వరు. నిధుల కొరత ఏర్పడుతుంది. సహోద్యోగుల మధ్య విభేదాల కారణంగా స్టార్టప్ పురోగతి నిలిచిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. మీ కెరియర్లో ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ స్టార్టప్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వరు. నిధుల కొరత ఏర్పడుతుంది. సహోద్యోగుల మధ్య విభేదాల కారణంగా స్టార్టప్ పురోగతి నిలిచిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. సామాజిక మాధ్యమాలు మీ వ్యాపారానికి బాగా లాభిస్తాయి. ఈ మాధ్యమాల ద్వారా మీరు కొత్త అవకాశాలు పొందుతారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రకృతితో మమేకమవుతారు. ఫోటోగ్రఫీకి సంబంధించిన పనులలో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి. మీ పనికి సరైన గుర్తింపు లభించదు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ప్రయాణాలలో, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన నైపుణ్యాలు నేర్చుకుంటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. మీ స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల మానసిక అశాంతి కలుగుతుంది. వారి సహాయం ఈ రోజు మీకు దొరకకపోవచ్చు. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ బడ్జెట్ ప్రణాళిక విజయవంతమవుతుంది. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి ఇది మంచి రోజు. ఇంటి సంస్కరణ పనులు సకాలంలో పూర్తవుతాయి. సినిమా లేదా వినోద రంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు పొందుతారు. మీరు చూసే సినిమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. కళాకారులకు
ప్రతిభకు వారి ప్రదర్శనలకు గొప్ప అభినందనలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు మీ ముందుకు వస్తాయి. గతంలో మీరు చేసిన మంచి పనులకు తగిన ప్రతిఫలం ఈ రోజు అందుకుంటారు. పాత పెట్టుబడులు అద్భుతమైన రాబడిని ఇస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. మీరు సంప్రదాయ విలువలను గౌరవించి వాటిని పాటించి ఆదర్శంగా నిలుస్తారు. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారు మంచి ఆదాయం పొందుతారు. విద్యార్థులు మీ నుండి బాగా నేర్చుకుంటారు. చట్టపరమైన విషయాలలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యమైన ట్రావెల్ ప్లాన్స్ అనుకోని కారణాల వల్ల రద్దు చేయబడతాయి. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. పుస్తకాలు చదవడానికి ఇది మంచి సమయం. మీకు కొత్త జ్ఞానం లభిస్తుంది. మీ జ్ఞాన పరిధి విస్తృతమవుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. మీరు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతారు. మీ లక్ష్యాలను సాధించడంలో వెనకడుగు వేయరు. ముఖ్యమైన వ్యక్తులతో మీ సమావేశాలు విజయవంతమవుతాయి. మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడులు పెరుగుతాయి. స్వచ్ఛంద సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. దీని ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల సంతృప్తి పొందుతారు. పశుపోషణ రంగంలో లాభాలు పొందుతారు. జంతు సంపద పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల కూర్పులో పొరపాట్లు జరుగుతాయి. రచనలు, డాక్యుమెంటేషన్ పనులు తప్పులు లేకుండా పూర్తవవు. మీరు రాసిన లేదా చదివిన పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది. మీరు విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొని అందరి మన్ననలు పొందుతారు. కొత్త, బలమైన సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. సాయంత్రం వేళల్లో వినోదం కోసం సమయం కేటాయించడం చాలా సంతృప్తినిస్తుంది. కొత్త సినిమాలు, నాటకాలను చూసి ఆనందిస్తారు. పని ఒత్తిడి కారణంగా మీరు కొంత అలసటగా భావిస్తారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు. సంగీతంలో ఆసక్తి పెరుగుతుంది. కొత్త పాటలు వింటారు లేదా పాడతారు. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. శారీరక ఆరోగ్యంపై నిర్లక్ష్యం కారణంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహార అలవాట్ల విషయంలో అజాగృత్త వలన కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదోపవాదాలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాల ద్వారా క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. ఈ నైపుణ్యాలు మీ ఆర్థిక పురోగతికి తోడ్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ధనాదాయం పెరుగుతుంది. అనుకోని ధనలాభం కూడా సంభవిస్తుంది. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. కొత్త అనుచరులను పొందుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి అవకాశం. మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. క్రీడలలో పాల్గొనేవారికి మంచి విజయం లభిస్తుంది. శారీరక శ్రమతో ఉత్సాహంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు పటిష్టంగా రూపొందుతాయి. వాటిని అమలు చేయడంలో విజయం సాధిస్తారు. నాట్యరంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. బీమా పాలసీల విషయంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. మీ సంక్షేమం, భద్రతకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో సంతృప్తిగా ఉంటారు. పర్యటనలు వాయిదా పడతాయి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలలో అడ్డంకులు ఎదురుకావచ్చు. మీ ఆత్మీయులు మీ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన మనసు బాధపడుతుంది. మీ భావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. సముద్ర ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి నష్టాలు తప్పవు. ప్రయాణాలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం నుండి మంచి వార్తలు వింటారు. వారి పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది. వారి విద్య లేదా వృత్తి విషయంలో మీకు సంతృప్తి లభిస్తుంది. కౌన్సెలింగ్ చేసేవారికి అనుకూలమైన రోజు. ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు. దివ్య చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. చేపల దిగుబడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు
ప్రజల మద్దతు లభిస్తుంది. వారి నిర్ణయాలు ప్రజలకు సంతృప్తిని ఇస్తాయి. అధికారులతో మీ సంబంధాలు ఆశాజనకంగా ఉంటాయి. వారి మద్దతు మీకు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ తగిన గుర్తింపు లభించదు. కొన్ని సంఘటనల వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. భవిష్యత్తు టెక్నాలజీపై చేసే పెట్టుబడులు లేదా పరిశోధనలు నష్టాల పాలవుతాయి. కొత్త ఆవిష్కరణలు ఫలించవు. పరిశ్రమల నిర్వహణలో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. అవి లాభాలను పెంచుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఆలోచనాత్మక ఆటలలో మీరు ఆశించిన ఫలితాలను సాధించలేరు. మీ తెలివికి పరీక్ష ఎదురవుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.